సో హలో గైస్, వెల్కమ్ బ్యాక్ టు మై వీడియో. సో గైస్ ఈరోజు అయితే మనం స్టోరీ మోడ్ సైలెంట్. ఈ స్టోరీ చూసాక మీకు ఏమర్థమైందో ఖచ్చితంగా కామెంట్ చేయండి. సో బేసికలీ ఈరోజు అయితే ఇంట్రో కూడా చేసేయలేదు మనోళ్ళు. మనకు తెలియదు ఈరోజు ఏం జరుగుతుంది ఇక్కడ అందరా. సో ఈరోజు అయితే మనతో పాటు క్రాంతి ఉన్నారు. ఒక్కటి మనకు అర్థమైంది, స్టోరీ అయితే అర్థం కాలే. సో క్రాంతి చెప్పాలి. బాగున్నావా? బాగున్నా. ఫస్ట్ ఎక్కడుందిరా ఇంట్లో? ఓకే ఓకే దొరికింది. కొంప, పాతబడిన కొంప. హిందీ రాసినారు, నాకు తెలుసు. ఇక్కడేంది రాసినారు? అన్నీ హిందీనేనా? ఓపెన్. ఓకే గైస్, సో అయితే ఈరోజు మనం గేమ్ పేరు కమలా, హారర్ గేమ్. ఆడాలనుకుంటే మీరు కూడా ఆడండి. వచ్చింది గైస్, August 4th రిలీజ్. ఓకే ఇది తీసుకున్నాం ఎందుకంటే నేను అరే ఏం రా ఇది? ఓ దీంతో ఏం చేస్తే తెలుసా క్రాంతి? ఇదేంది గెస్ట్? ఏంటది? కాదు, చూడేందో. బల్బా? కాదు, మరేంటి? ఇది. సో ఇట్లా వాటర్ వస్తాయన్నమాట. ఇప్పుడు ఏం చేయాలి మనము? చెంబు కల్లా. చెంబు ఎక్కడ దొరుకుతుందో నేను మర్చిపోయినా. ఓకే గాయస్, లోపల పోయేదేలా? అగ్గో ఆడ మీరు సంజుడు చెంబు. ఇది చెంబు. ఇది తీసుకొని ఇప్పుడు ఏం చేయాలా? కొలాయి కింద పెట్టాలి. కొలాయి కింద పెట్టి ఏం చేయాలా? కొట్టాలి. పంపింగ్ కొట్టి ఏం చేయాలా? నీళ్ళు తీసుకొని మంటల మీద వేయాలి. అది. ఓకే ఫిల్లింగ్ వాటర్. గేమ్ అయితే సూపర్తో ఉంది అని నా అభిప్రాయం. చూద్దాం. చాలా రోజుల తర్వాత గైస్ వీడియో అప్లోడ్ చేస్తున్నాం. సో ఐ హోప్ ఈ వీడియోకి 500 వ్యూస్ వస్తే నెక్స్ట్ సండే మంచి వీడియో వస్తుంది. గెస్ట్ చేయండి. కంపల్సరీ కామెంట్ చేయండి. ఓకే ఎన్నిసార్లు పట్టాలో? ఏ లాస్ట్ అనుకుంటా కదా? ఓకే డోర్ ఓపెన్ అవుతుంది ఇప్పుడు. ఓపెన్. ఓహో గాయస్, ఫైండ్ కమలా. ఓకే ఏంటిది ఇంత ఎర్రగా ఉంది? పాతబడిన కొంప అనుకుంటే ఏందిట పెయింటింగ్ అందేసినారు. కమలా నాకు తెలిసి గుట్కా తింటుంది. అంతా గుట్కా చేసినారు ఇక్కడ రూమ్ అంతా. ఓకే ఈ మ్యాప్ అర్థం కాలేదు బాస్. కమలా వచ్చి చంపేస్తుందా? నువ్వు చూస్తా ఉండి ఏం జరుగుతుంది ఇప్పుడు. డోర్ ఓపెన్. ఓ లైట్ మినుకుమంటుంది. డీజే పెట్టినారు. ఎగురు చెప్ప. ఓహో వేర్ ఈస్ కమలా? వేర్ ఆర్ యూ? ఐ బికేమ్ గ్రానీ ఇన్ కమలా. బుక్ కింద ఇక్కడ కీ దొరుకుతుంది తెలుసా నీకు? కీ ఎంత చిన్నగా ఉందో. కీ తీసిపోయి ఆడబెట్టాలోనే. కమలా ఏం లేదు, నువ్వు ఎట్లా రావు? అరే బాయ్ సాబ్, ఇంత థ్రిల్లింగ్ ఉంది ఏంటి గేమ్? ఓకే ఇక్కడ పజిల్ ఉంది కదా, మనకి ఇట్లా తెలియదు పజిల్ అది. ఓకే ఇక్కడేముంది? ఏమీ లేదు. డొల్లా. ఓకే ఓహో సంథింగ్ కెన్ బి ప్లేస్డ్. అయింది అది. కమలా ఎప్పుడు దొరుకుతుందో? మొదల పట సత్తం దేహం కాలి. ఓకే గాయస్, ఇక్కడైతే ఈ డోర్ ఓపెన్ చేద్దాం. ఓకే ఏంది? ఓహో సంథింగ్ కెన్ బి ప్లేస్డ్ హియర్. ఓకే మీరు పుష్ప సినిమా కోసం వెయిట్ చేస్తున్నారా, దేవరా సినిమా కోసం వెయిట్ చేస్తున్నారో కామెంట్ చేసేయండి గాయస్. ఇక్కడ డ్రావర్స్ అయితే ఖాళీగా ఉంటాయి. వాన పడుతుంది ఇక్కడ. బాల్కనీ అనుకుంటాను అది తెలిసి. ఓకే ఇది ఓపెన్ కాలేదా? ఓపెన్గా. ఓకే ఏంటి లేదు? బాత్రూమ్. అవ్వా గ్రాండ్ పనులు మేలు. టాయిలెట్లు ఉంటాయి, దీంట్లో కూర్చునేది ఉంది. ఏంది ఇది?
ఇంట్లో కంటే టాయిలెట్ బాగా నీట్గా పెట్టుకుంది కమల. ఓ ఓ మై గాడ్. అరే రే ఆబ్జెక్టివ్ ఎక్సర్సైజ్. కమలా రా ఎక్సర్సైజ్ చేద్దాం. ఓహో యాడిపోయింది కమల? దాంతో పట్టించుకుంటే అంతేలే. అయినా కమలా ఏమున్నా ఉందే అద్దా. ఓ నీవా నూరేం లేదు ఇంకి. నాకు మాత్రం హార్ట్ బీట్ వచ్చేస్తుంది. మొదల పట్ట సద్దం ఏరా, ఆకాశం. ఓకే ఇక్కడ ఏంది ఉండవా డ్రార్స్లో? ఇంత డొల్ల. మొదల పట్ట సద్దం దేహం. ఓహో ఫ్యాన్ చూడాలి. ఓపెన్ చెప్ప ఏంది లేదా దీంట్లో నాకు తెలుసు, అందుకే ఓపెన్ చేయలేను నేను. కొత్త రూమ్ ఇదేంది సౌండ్ నా రుస్ అంటే. ఎన్ని డోర్స్ ఉన్నాయరా నాయన ఇక్కడ? డోర్ తెరిచేదానికి. ఓ ప్రేయర్ ప్లేట్. ఫైనలీ ఆబ్జెక్టివ్ ప్లేస్ ఐటమ్ ఇన్ కోర్ట్. నాకు తెలుసులే ఏంటది, చూపిస్తాడు. ఫస్ట్ అడిగోల్లా కమల మన దగ్గర రాకుండా తీసుకోవాలి. అప్పుడే అద్దు ఈడ పెట్టాలి. ఇది పెట్టేసి క్రాంతి ఇప్పుడు మాట్లాడేది సౌండ్ వస్తుంది కమలది. అరే రే రే ఎందుకురా ఇరుక్కుంటావు? పరిగెత్తు. ఎనర్జీ డౌన్ అయిపోయింది. ఓకే సేఫ్. ఊపిరి తీసుకుంటాడు మనిషి. కమలా ఆర్ యూ హియర్? లేదంటే చెప్పి వెళ్ళిపోతా నేను. కమల మమ్మల్ని చంపేస్తుంది అన్న. ఇది గ్రాని మాదిరిగా డే 2 డే 3 అని వస్తుంది దీంట్లో. ఎన్ని డేస్ ఉంటాయి నాకే తెలియదు. ప్లీజ్ సేవ్ మీ. అరే రే రే బచాయింగే భాయి, బచాయింగే నా. ఫస్ట్ నేనైనా కాపాడుకోవాలా, మళ్ళీ నిన్ను కాపాడతా. నేనే ఎరుక్కుంటే నేనేంది కాపాడేది? ఐఎమ్ నాట్ స్కేర్డ్ బై సమ్ ఓల్డ్ మ్యాన్. అవునా? అయితే క్రాంతితో భయపడు. రా చూసుకుందాం, మా ఇంటికి రా, అన్నం పెడతా. ఓకే గాయ్స్, ఇక్కడైతే డోర్ ఓపెన్. అంతా చూసేసాం. ఇక్కడ కూడా ఒక సీక్రెట్ డోర్ ఉంటుంది కదా. ఇక్కడ ఏందో ఉంది. ఓ నిమిషం ఉండు, సౌండ్ వస్తుంది నీకు? తెలుసా? నేను కూడా ఏ ముసలిదానికి భయపడ్ను, కానీ భయమే. ఐఎమ్ నాట్ స్కేర్ బై मैं भी बुड्ढी से नहीं डरती. ఓకే కీ ఇప్పుడు యూజ్ వచ్చింది. ఇది వచ్చేసి హాలీ వాటర్, గంగా జల్ అంటారు దీన్ని హిందీలో. ఇప్పుడు మళ్ళీ వచ్చింది. ఓ మై గాడ్. నేను రియాక్షన్ ఇస్తానని నువ్వు ఇవ్వడం లేదు. ఎక్కడి నుంచి వచ్చిందో ఇది? ఏంది గణపతి వస్తున్నాడు అంటే నీకు ఇక్కడ అర్థం కాలేదు. డే 3 వరకు ఉన్నాయి డేస్. పొలగొట్టమ్మా, ఎన్ని పెంకులు వేసాం మేము పొలగొట్టాం. సౌండ్ ఎందుకు రాకపోతున్నాం? చాలా ఇంట్రెస్టింగ్ ఉంది గాయ్స్. ఓ మై గాడ్. ఓ బతికిపోయినాం అయితే మనం. వచ్చిందేమో నేను కదా. ఓ మై గాడ్, వెళ్తున్నది కమల. జాగ్రత్త. లాస్ట్ డేలో సడన్ గా వచ్చేసింది. మై మైండ్ వాజ్ బ్లాక్డ్. అప్పుడు సడన్ గా వచ్చేసింది కదా. ఏదేనా ఉన్నాయి ఇక్కడ, కీ లేదు ఏంది లేదు. గంగా జల్ ఆడపడేసింది మేము. చంపేసిండే సాటే. అది వదిలేయి కమలా. ఓ మై గాడ్. ఓ గంటి దగ్గర జాగ్రత్త ఉండాలి. సౌండ్ వచ్చింది అనుకో మన వెనకాల వస్తుంది కమలా. అర్రే ఏందో చెక్కాను నువ్వు. నీకెలా తెలుస్తుంది? సౌండ్ వస్తుంది వాడ మ్యూజిక్. తొందరగా వెళ్ళు. ఓకే గైస్, ఫైనల్లీ తప్పించుకున్నాం మేము. అవును గైస్.
ఈ పజిల్తో ఏం చేయలేము. ఆడుకునే ఓకే గైస్, అంటే బై మిస్టేక్గా అట్లా వచ్చేసింది ఇది. మేము ఎక్స్పెక్ట్ చేయలేదు. అర్రే ఈసారి దొరికిపోయినాను. ఈసారి వదిలిపోయినాను. ఈసారి వదిలిపెట్టదు. ఓ మై గాడ్ చాలా హార్డ్గా ఉంది గేమ్. ఏ తప్పించుకున్నామా? ఇంపాసిబుల్ మ్యాన్, దిస్ వాజ్ క్లచ్. మై గాడ్, క్లచ్ అంటే ఇదే. ఏమన్నాను? కమలా మెల్లగా నడుచురు అంతా. చాలా భయపడా. ప్లీజ్ సేవ్ మీ. అరే చెప్తాను కదా, ఫస్ట్ నేను కాపాడుకొని తర్వాత నిన్ను కాపాడదాం మెల్లంగా. గ్రానీ అయినా మెల్లంగా నడుస్తాను. ఇదేంది నా బాబు మళ్ళీ వస్తుందా? కమలా వస్తా అంటే ఎప్పుడు దాక్కునేకి రెడీ. ఓ మై గాడ్, ఇదేంట్రా బాబు ఇంత హారర్ ఉంది. ఏందిరా ఇది? కుట్టు మిషన్. హోల్డింగ్ ఐటమ్. ఈ ఇంట్లో ఏందో మెరుస్తుంది. మళ్ళీ బాత్రూంలోకి వచ్చినామా? ఈసారి జగ్గు కూడా. ఓ ఏర్పాట్లు. హార్ట్ పేషెంట్స్ ఉంటే ఖచ్చితంగా ఈ గేమ్ మాత్రం ఆడకండి. హార్ట్ పేషెంట్స్ వదిలే. ఆడ టబ్ ఎందుకు పెట్టినారు తెలుసా? అమ్మని చూసి ఆడ నా బాత్రూమ్ రాకుండా మనకి సపరేట్గా బాత్రూమ్ ఏర్పాటు చేసినారు. ఓహో అట్టా. ఐ థింక్ వట్ బూమరాంగ్ గజ్జల సౌండ్. సింగింగా? ఓహో, అంటే కమల పాట పాడుతుంది. పాడుదులే కమల నిదానంగా. గేమ్ అయిపోయినాక ఇద్దరం కలిసి పాడడం. ముగ్గురం కలిసి పాడడం. క్రాంతి కూడా ఉన్నాడు ఈరోజు. బయట గైస్, ఎవరైతే లైక్ సబ్స్క్రైబ్ చేయలేదో ఐఎమ్ నాట్ స్కేర్డ్. ఎన్నిసార్లు చెప్తాది? ఇప్పుడు చూపిస్తాను చూడండి గైస్. ఇదే విధంగా మీరు లైక్ సబ్స్క్రైబ్ చేసేయండి. గంట ఉందా ఇక్కడ? మీరు కానీ గంట. అరే మాట చెప్పేద్దాన్ని అన్నట్టు గైస్, మీరు కూడా బెల్ ఐకాన్ పైన క్లిక్ చేయండి. తెప్పించుకున్నాండి. ప్లీజ్ సేవ్ మీ. ఎన్నిసార్లు చెప్పాలరా? मुझे भी बचा लो यार. आगे गाइस, ये यहाँ पे रख के. अरे रखना वो. हाँ इधर. ओम दफाओ. इधर చూపింది. వస్తదా అమ్మా? అమ్మ ఎక్కడ ఉంది అనుకుంటా. మిస్టర్ కమలా ఏంది ఇది? అరే మ్యూజిక్ వచ్చా. వై ఫియర్ when Kamala is near. ఎక్కడ గిట్టింది? అవునా? మళ్ళీ తూకే ప్రైనవ జాగ్రత్త. రాకే తెగబడి రాకే. రా కమలా. ఇప్పుడు ఆడొస్తాలే, మన పని చేసుకోవాలి మనం ఫస్ట్. ఎక్కడ వస్తున్నానో నాకైతే అది గజ్జలు. అర్ర చూడలేదు నన్ను చూడలే. ఓకే. ఓ మై గాడ్. సేఫ్ మ్యాన్. ఇట్లే వస్తుంది అనుకుంటా. చక్కగా ఈడికే రాదులే. ఓకే. ఒకవేళ వస్తే. ఓ ఈడే ఉంది. పోయింది ఇప్పుడు. ఓ మై గాడ్, హార్ట్ బీట్ అయితే ఇంక్రీజ్ అయిపోతుంది. ద లిటిల్ గేమ్ ఆఫ్ యువర్ ఈజ్ ఓవర్. మళ్ళా సౌండ్ వస్తుంది. ఇటు నుంచి వస్తుంది. బై కుచ్చితో బతావు. ఇప్పుడు రైట్ సైడ్ ఉంటే లేదు. అరే రే, ఎక్కడి నుంచి వస్తుందో. పెట్టేసినాం. ఇప్పుడేం సౌండ్ రాలేదు. ఓకే, సీక్రెట్ రూమ్ ఇది. అరే ఎక్కడికి వెళ్తున్నాం? మొదల పట సత్తం దేహం. అరే చెంబులు ముందు దొరకచ్చు కదా, అవి తొందర దొరికింటే ఫాస్ట్ ఫార్వర్డ్ అయిపోతాను వీడియో. అన్ఫార్చునేట్. ఇదేంది? కమలా రూమ్. అమ్మ మొగం రూమ్. క్రోవర్ అనుకుంటే ఇది దాక్కునేకే ఇది. ఓకే గాయస్, ఫైనలీ మనమైతే ఇక్కడ నుంచి వెళ్ళిపోదాం అంతే. అవునవును, ఎందుకంటే ఇక్కడ ఉండడం మనిషికి ప్రమాదం, మంచిది కాదు. రారమ్మని
రా రా రమ్మని టెడ్డీ బేర్ కమలా అని పిలుస్తున్నాము. హలో. ఓహో కమల ఇక్కడ వేరే వాళ్ళని చంపి టార్చర్ చేసి చంపుతానంట. చూడు చేయి కోసేసింది, ఇడంతా రక్తం చూడు. రక్తం పెట్టుకొని చైర్లో పెట్టుకొని అట్లా చేస్తుంది. ఓకే ఓహో సడన్ గా వచ్చేయండి రాని చూసుకుందామేం భయమా. ఏంది గజ్జల సౌండ్ వస్తుంది. నీ మాట సత్యం అయిపోదు కదా. ఓహో ఇడగని మర్డర్ జరిగింది అయితే. అబ్బా 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 మర్డర్ జరిగింది ఇక్కడ. ఇక్కడ చూడు ఏందో పాస్వర్డ్ ఉంది కదా. 1 2 3 4 గుర్తు పెట్టుకుంటే అయిపోయాలి. మనం బ్రెయిన్ నా పక్కన ఉన్నావు అరే గంటి అంటే ఇక్కడ కూడా కమలా వస్తుంది 99.9%. ఆ 0.1% వచ్చేసి పైకి వెళ్ళిపోతుంది అంతే వెళ్ళిపోతుంది. ఇక్కడ లేదు కదా. ఐఆమ్ ఇన్నోసెంట్ నేను కూడా. ఓకే మళ్ళీ we are also innocent right. అమ్మయ్యా రథం చూడిడా. దిస్ ఈజ్ నాట్ ఎ గేమ్ బ్రో because this is a horror game. ఓకే గంగాజల్ మళ్ళా అంటే ఇక్కడికే వచ్చి పడింది అది. ఓకే దీనికోసం కుక్కలాగా తిరుగుతున్నాం. కుక్క లాంటి కట్టప్ప నువ్వే. ఓ అర్రే రే ఏం జరిగింది అక్కడ. oh my god చూడలేదు. అడ్డం అంటే అక్కడ దాక్కుంటాం కదా, అక్కడ దాక్కుని దగ్గరలో రూమ్ ఉంది దాన్ని బ్లాక్ చేసేసినారు. అందుకే నన్ను ఇక్కడ వచ్చేసావు. ఎస్ అమ్మా మొదల పడ్డ సత్తం తేహం 2GB. ఇదేంది నా చేతిలో ఉండేది సాల్టా రైస్ అనుకుంటాను తెలిసి, లేదా క్రిస్టల్ సాల్ట్. మళ్ళీ ఈడే సౌండ్ వస్తుంది. అరే గజ్జల సౌండ్ ఏంట్రా బాబు. గజ్జల సౌండే భయపడిస్తున్నా ఇక్కడ. ఎస్ ఓ నిమిషం ఉండు. 1 2 3 4 3 నా 3 ఉండు ఉండు ఉండు. అర్థం కాలేదా నీకు? ఆడ కోడ్ చూసిండేదే వేరే కోడ్ ఏడాది. ఓ గంటకు నమస్కారం బాబు. గణపతి బొమ్మ ఎక్కడి నుంచి వస్తుందిరా? ఇక్కడి నుంచినే వస్తుంది అనుకుంటా. లేదు ఇక్కడ సౌండ్ రాలే అంటే ఇక్కడ లేదు. లేదు వెళ్ళిపో ఇక్కడే ఉంది. ఓకే గాయ్స్ ఇక్కడైతే చేసాం మేము. దీన్ని ఏమంటారు ఇప్పుడు? ఫస్ట్ పెట్టేద్దాం. ఇక్కడ పెట్టాలి. దాక్కో. ఓకే మా ఇంటి అయితే రాలేదు, అదైతే అర్థమైంది. మేము సేఫ్, వీఆర్ ఇన్ సేఫ్ జోన్. అవునా అయితే పట్టుకోవా. గణపతి బొమ్మనా ఇది? పూజా రూమ్ లో పెట్టాలి. ఇది పూజ చేస్తారు కదా ఇక్కడ. అంటే ఇక్కడ కమల రాలేదు కదా. రాలేదు కాబట్టి దేవుని విగ్రహం ఉందినా. ప్రేయర్ బుక్ ఇది ఆడబెట్టాలోనే. ఉండు నేను చెప్తాను. ఎన్ని రూమ్స్ ఉన్నారా బాబు? ఏంటది? స్కూల్లో బెల్ ఇచ్చినట్లుంది. ల్యాండ్ లైన్ సెల్ అది. అది ల్యాండ్ లైన్. నో వన్ విల్ సర్వైవ్ అంటే ఎవరు బతకలేరనే. ఎన్ని మాటలు అంటుందో చూద్దాం. లాస్ట్ చెప్తాం మేము దాని సంగతి. ఓ ఎక్కడి నుంచి వచ్చింది? సడన్ గా అయ్యింది బాస్, ఇలా మారిపోయింది.
ఏమంటే ఇదిరా బాబు, పట్టుకుంటుందా? నా ఇంట్లో ఉంది, దగ్గరలో ఉంది. అద్దో నా వెనకాలే ఉంది. కాను సేమ్ టు యూ. చాలా భయపడుతున్నాం గాయస్. ఇదేంది స్మూజ్ స్టిక్? ఏం స్టిక్ గాయస్? ఐ థింక్ కంప్లీట్ అవుతాయి పక్కా. ఎస్. అరే రే రే, నీ మాటలేంట్రా వాయిస్ లాగా ఉన్నాయి కమలా. దీని సంగతి నేను చెప్తా. అర్రే రే సంగతి. అరే ఇక్కడే ఉంది. ఓకే వెళ్ళి. అర్రే రే చూసేసింది. ఫస్ట్ వెళ్ళిపోయింది అనుకుంటే మళ్ళా వచ్చింది. అది సంగతి. అంటే జై గణేష్. అది వదిలి లాస్ట్ లైఫ్ ఇది. మనం ఒకే ఒక పని చేయాలా. అదేంటంటే నేను చెప్పాను, చూపిస్తా, నువ్వు చూస్తా ఉండు. ఎట్లయితే కంప్లీట్ చేసి యూట్యూబ్లో అప్లోడ్ చేస్తాం. 500 వ్యూస్ కావాలా నాకు. మీరు ఏం చేస్తారు? ఓకే 500 వ్యూస్ రాలేదనుకో పోండి ఇంకా యూట్యూబ్లో వీడియోస్ పక్కా. విన్నారు కదండి గాయస్, కంప్లీట్ చేసేయండి. 500 వ్యూస్. ఓకే ఓకే వెనుకల మా సబ్స్క్రైబర్స్కి 500 వ్యూస్ ఏం పెద్ద పని అన్నా. అక్కడ పోతుంది ఉండు. అర్థమైందా నీకు? అద్దో ఏ కమలా నన్ను చూడద్దు. చూసినా మళ్ళీ చూడు నీకు బాగుండదు. ఓకే ఓకే గాయస్, మనమైతే ఇక్కడ ఫుల్ IQ 10000 ఇన్ఫినిటీ IQ అయితే యూజ్ చేసి కమలా నా లాస్ట్ పంపించేసాం. ఇప్పుడు మన పని మనం చేసుకుంటే మనల్ని నాటే వాళ్ళు లేరు. లేదు, నువ్వు భయపడుతుండు. ఈసారి నేను తప్పించుకున్నాను. వై ఫియర్ వెన్ శిక్ష ఈజ్ ఫియర్. ఓకే లాస్ట్ డే అయితే ఏం భయపడాలా? అట్లా ఆడితే అంతే భయపడాలి. ఐ విల్ లివ్ యూ. సేమ్ టు యూ. ఎన్నిసార్లు చెప్పాలి? చెప్పి మా నోరు పోతుంది. ఓకే అరే ఏంటది? ఇది చూడు ఏం జరుగుతుంది ఇక్కడ. దీపావళికి వచ్చిందే. వై ఫియర్? నో ఫియర్. కాళ్ళు నాకు కింద పడేదాన్ని చెప్తా. చచ్చిపోతే చచ్చిపోయా. ఏడుచు ఊరుకు ఉండపా. ఇంటికి పోయి అన్నం తిని మళ్ళా రాకు పట్టుకుండేకి. ఓకే గైస్, ఫైనల్లీ ఇక్కడైతే మనము బయటకు వచ్చేసాం. ఫైనల్లీ ఇక్కడికి వచ్చేసాం. మెయిన్ ప్లీజ్ ఏంటి ఇది బ్లాక్ అండ్ వైట్ అయిపోయిందన్న? అదే కదా డే 3 అనే లాస్ట్ డే కాబట్టి. ఓహో గ్రానీలో లాస్ట్ డే అయితే ఏం జరుగుతుంది? బ్లడ్ రెడ్ డాట్స్ అన్ని పడతాయి. రక్తం అదంతా. దీంట్లో బ్లాక్ అండ్ వైట్ పడుతుంది. గ్రానీకి ఏం నచ్చింది? ఈ గేమ్ నచ్చింది నీకు? ఈ గేమ్ హారర్ ఫుల్ గా ఉంది. ఇదే చాలా హారర్ ఉంది. ఇది కూడా బాగుంది. ఒకవేళ 500 కంటే ఎక్కువ వ్యూస్ వస్తే గ్రానీ ఆడతాను నేను మళ్ళీ. మీ దయ వల్ల ఈసారి డోర్ ఎస్కేప్ చేయమందాం. చేస్తా. కలాష్ పోట్, దీన్ని కలాష్ పాత్ర అంటారు. ఓకే, యానిమేషన్ ఏందని పెట్టాల్సిందే ఎక్కేటప్పుడు కదా. అవును, దాంట్లో గ్రానీలు ఉంది యానిమేషన్ అది. ఓకే గైస్, కలాష్ పాత్ర అయితే ఇక్కడ ఎక్కడ పెట్టాలా? మళ్ళా ఓకే గైస్, ఐ హోప్ గైస్ మీకు వీడియో నచ్చినట్టు ఉంటుంది. ముందు నాయన బాయ్. స్టోరీ మోడ్ ఏం అడుగుతాను. ఓకే గైస్, పెద్ద పెద్ద మాటలు అంటానే ఇప్పుడను. ది ఎండ్. నా దృష్టిలో ది ఎండ్ ఇది. నాన్న ఇది. నేను టార్గెట్ కంప్లీట్ చేయండి, అప్పుడు చూద్దాం కామెంట్స్ ఏమన్నా వస్తే. సో గైస్, ఐ హోప్ మీకు వీడియో నచ్చినట్టు ఉంటుంది. నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ తప్పకుండా చేసేయండి గైస్. ఐ హోప్ మీకు వీడియో నచ్చినట్టుంది. నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. అండ్ బాయ్. మన డైలాగ్ ఏంది? థ్యాంక్స్ ఫర్ వాచింగ్.